వ్యూహాత్మకంగా అమెరికాని స్థావరంగా మార్చుకుంటున్నటువంటి ఖలిస్తానీలకి పెద్ద షాక్ అయింది. అక్కడ ఈ పన్నుతో పాటుగా మరికొంతమంది గురుద్వారాలను ఎంపిక చేసుకుంటున్నారు. సిక్కులు పంజాబ్ నుంచి వెళ్ళినటువంటి వాళ్ళు, ఢిల్లీ నుంచి వెళ్ళినటువంటి వాళ్ళల్లో మామూలుగా ఉద్యోగం కోసం, ఉపాధి కోసం వెళ్ళిన వాళ్ళు బాగానే ఉన్నారు. కానీ అడ్డదారిలో వెళ్ళిన వాళ్ళు, అంటే క్వాలిఫికేషన్స్ పెద్దగా లేకుండా ఉండేటటువంటి వాళ్ళని ఈ ఖలిస్తానీలు జాగ్రత్తగా అట్రాక్ట్ చేస్తున్నారు. మెక్సికో బార్డర్ నుంచి, బ్రెజిల్ బార్డర్ నుంచి, ఆ రూట్లో నుంచి అటు రావడానికి అయ్యేటటువంటి ఎక్స్పెండిచర్ని పెట్టుకుని అక్కడికి తీసుకువెళ్తున్నారు. ఆ తర్వాత వాళ్ళకి గురుద్వారాలోనే ఉంచి ఇదే సిక్కులకి సంబంధించినటువంటి అమెరికాలో వ్యాపారాలు ఎక్కడైతే చేసుకుంటారో అక్కడ పని వాళ్ళ కిందన చేరుస్తున్నారు. ఆ విధంగా వాళ్ళకి తక్కువ ఖర్చుతో పని వాళ్ళు దొరుకుతున్నారు, గురుద్వారాలో భోజనం దొరుకుతుంది. అట్ ద సేమ్ టైం ఖలిస్తానీలకి ఒక కార్యకర్తలు దొరుకుతున్నారు. ఇది అందుకనినే అక్కడ దర్జాగా ధైర్యంగా మాట్లాడుతున్నాడు పన్ను అనేటటువంటి వాడు. ఇప్పుడు ట్రంప్ అక్రమ వలసదారుల మీద చర్య కోసం ఏర్పాటు చేసినటువంటి బృందం గురుద్వారాలని కూడా వదలట్ల. గురుద్వారాల దగ్గరకు కూడా వెళ్ళి తనిఖీ చేస్తున్న, అందులో ఎవరి దగ్గర ఏ కాగితాలు ఉన్నాయి అన్నటువంటి దాని మీద అక్కడ సిక్కు సమాజం తరపున అంటూ గురుద్వారాలు ఆగ్రహం వ్యక్తం చేసిన, వచ్చి మా దగ్గర తనిఖీ చేయడం ఏంటని. రూల్ ఫర్ ఆల్ అన్నటువంటి కాన్సెప్ట్ని అమెరికన్ అధికారులు తేల్చి చెప్తున్నారు.